बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन नहमदुहु व नसल्ली अला रसूलिल करीम अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। क़ाल अल्लाहु तआला फ़िल क़ुरआनिल मजीद वल फ़ुरक़ानिल हमीद या अय्युहल्लज़ीना आमनू इज़ा लक़ीतुम फ़ीअतन फ़अस्बुतू वज़कुरुल्लाह कसीरन लअल्लकुम तुफ़्लिहून व अतीउल्लाह व रसूलहु व ला तनाज़ऊ फ़तफ़शलू व तज़हब रिहुकुम वअस्बिरू इन्नल्लाह मअस साबिरीन वला तकूनु कल्लज़ीना ख़रजू मिन दियारिहिम बतरन व रियाअन नास यसद्दून अन सबीलिल्लाह वल्लाहु बिमा तअमलून मुहीत। सदक़ल्लाहुल अज़ीम। क़ाल नबी सल्लल्लाहु अलैहि वसल्लम मा मिन अब्दिन क़ाल ला इलाहा इल्लल्लाह सुम्मा माता अला ज़ालिका इल्ला दख़लल जन्नह। सदक़ रसूलुहुन नबियुल करीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఖురాన్ సందేశ కార్యక్రమానికి సుస్వాగతం. నేటి కార్యక్రమంలో మానవ సమాజానికి అవసరమైనటువంటి మానవ సమాజానికి శ్రేయస్సు కలిగించేటువంటి కొన్ని విషయాల గురించి మనం చర్చించుకుందాం. మానవుని జీవితం సంఘంతో ముడిపడి ఉంది. సంఘ జీవితానికి అలవాటు పడినటువంటి మానవుడు లేక తన స్వభావములో ఈ సంఘ జీవితం అనేటువంటిది ఒక భాగం చేసుకున్నటువంటి మానవుడు ఏకాంత జీవితాన్ని ఏమాత్రం కూడా గడపలేడు. ఎందుకంటే సమూహంలో మనిషి జీవిస్తున్నాడు కాబట్టి మనిషి సంఘజీవిగానే ఈ ప్రపంచంలో మనగలుగుతాడు. అయితే ఒక సుసంపన్నమైనటువంటి సంఘం మనిషికి కలిగినప్పుడు, మనిషి అందులో జీవిస్తున్నప్పుడు అతను సుఖశాంతులతో జీవితాన్ని గడపగలుగుతాడు. నేడు ప్రపంచంలో మనిషిని వేధిస్తున్నటువంటి, మానవుణ్ణి వ్యధలకు గురి చేస్తున్నటువంటి సమస్య ఏదైనా ఉంది అంటే అది కేవలం మనశ్శాంతి కొరవడడం. ఈరోజు మనశ్శాంతి కోసం, ఆత్మసంతృప్తి కోసం మనిషి ఉవ్విళ్ళూరుతున్నాడు. దానికోసం మనిషి ఎన్నో కొత్త పుంతలు తొక్కుతున్నాడు. ఎవరైనా ఏదైనా కార్యం చేయమని చెప్తే సుఖశాంతుల కోసం, సంతోషాల కోసం, ఆత్మసంతృప్తి కోసం అది ఎంతటి ఖర్చుతో కూడుకున్నటువంటి పనైనా, కార్యమైనప్పటికీ కూడా అది చేయడానికి ఈరోజు మనిషి తపిస్తున్నాడు. కానీ అతని ఐశ్వర్యాలు పెరుగుతున్నాయి, ఆస్తులు పెరుగుతున్నాయి, కానీ మనశ్శాంతి లేక సుఖ సంతోషాలు అతనికి దక్కటం లేదు. పేదవాడు ఆకలి దప్పులతో సుఖశాంతులు లేకుండా జీవితాన్ని గడుపుతున్నాడు. ఆస్తులు కలిగి ఉన్నటువంటి వాడు సుఖ సంతోషాలు లేకుండా అతను తన ఆస్తిని కాపాడుకోవడం కోసం అహర్నిశలు శ్రమిస్తూ అతను కూడా సంతృప్తి లేనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు. మరైతే మనిషికి మనశ్శాంతి, సుఖ సంతోషాలు, ఆత్మసంతృప్తి ఎక్కడ దొరుకుతాయి అంటే మనం ఒకవేళ ఈ విషయాలపై గనక దృష్టి సారించినట్లయితే ఇందుకోసం కావలసినటువంటి ముఖ్యమైనటువంటి 2 వనరులు మన దగ్గర ఈరోజు కొరవడి ఉన్నాయి. ఆ 2 వనరులు గనక మనిషికి దక్కినట్లయితే, మనిషిలో ఆ 2 వనరులు వచ్చినట్లయితే మనిషి ఆత్మసంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతాడు. మరి మనిషికి లేనటువంటి ఆ 2 వనరులు ఏమిటి అంటే ఒకటి నైతికత, రెండవది ఐక్యత. ఈరోజు సమాజంలో అనైతికత, అనైక్యత అనేటువంటివి సువిశాలమైనటువంటి రాజ్యాన్ని ఏలుతున్నాయి. ఏ కోణంలో మనం ప్రపంచాన్ని చూసినప్పటికీ కూడా, ఏ రంగంలో చూసినప్పటికీ కూడా, ఏ దేశంలో చూసినా, ఏ జాతిలో చూసినప్పటికీ కూడా అనైతికత మనకు తారసపడుతోంది. అనైతికత అనేటువంటిది లేని సమాజం ఈరోజు మన ప్రపంచంలో లేకుండా పోయింది. అనైతికత ప్రతి చోట కూడా రాజ్యం ఏలుతోంది. ఉదాహరణకు మన భారతదేశాన్ని మనం తీసుకుందాం. ఇక్కడ అనైతికత గురించి మనం మాట్లాడుకుంటే ప్రధానంగా మనకు కనబడేటువంటి విషయం, ఈరోజు ఈ మధ్య చర్చల్లో ఎక్కువగా ఉన్నటువంటి విషయం లంచగొండితనం. ఈరోజు ఆ లంచగొండితనాన్ని ఆపడం కోసం ఎన్నో ఉద్యమాలు భారీ స్థాయిలో, జాతీయ స్థాయిలో జరుగుతున్నాయి. ప్రపంచం అంతా కూడా ఏకమై ఈరోజు భారతదేశం వైపు చూస్తుంది, ఈ అన్నా హజారే ఏం సాధిస్తాడు అని చెప్పేసి. అయితే ఇలా ఉద్యమాలైతే కొనసాగుతున్నాయి, కానీ ఏ మూలనా కూడా ఈ అనైతికతా ధోరణిలోని ప్రథమమైనటువంటి అంశమైనటువంటి లంచం ఏమాత్రం కూడా తగ్గటం లేదు. అలాగే ఇలా సమస్యలను చెప్పుకుంటూ పోయినట్లయితే అనైతికతా ధోరణుల్లో మనకు కనబడేటువంటి అనేక సమస్యలు ఈరోజు మన ముందున్నాయి. అందులో మొదటిది లంచమైతే వ్యభిచారం, లేక అశ్లీలం, లేక మానవత్వ విలువలు కొరవడటం, ఇవన్నీ కూడా మనకు కనబడుతూ పోతూ ఉంటాయి. ఉదాహరణకు ఈరోజు
అనైతికత ఏ విధమైనటువంటి స్థాయిలో మన దేశంలో ఉందో ఒకసారి గనక మనం పరిశీలించినట్లయితే ప్రపంచ దేశాల్లోని 15 దేశాల్లో మొట్టమొదటి 15 దేశాల్లో అంటే అగ్రరాజ్యాలుగా పిలువబడేటువంటి దేశాల్లో 15 దేశాల్లో మన భారతదేశం కూడా ఉంది. ఈ 15 దేశాల్లో అంచనా వేసుకుంటూ వెళ్ళినట్లయితే అనైతికతా ధోరణులు ఎక్కువగా మనకు భారతదేశంలో కనబడతాయి. ఇక్కడ అశ్లీలం సర్వసామాన్యమైపోయి ఉంది. భాష మాట్లాడేటువంటి వాడు అశ్లీలమైనటువంటి మాటలు లేకుండా తన భాషను మాట్లాడలేకపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఉదాహరణకు మన తెలుగు భాషను ఎంతో చక్కగానైనటువంటి భాషగా మనం మాట్లాడుకుంటాం, చెప్పుకుంటాం. తెలుగు భాషకు జాతీయ గౌరవాన్ని దక్కించాలి, పురాతన భాషల స్థానంలో తెలుగు భాష ఉండాలి అని చెప్పేసి మనం ఈరోజు ఎన్నో ఉద్యమాలు చేపడుతున్నాం. కానీ స్వచ్ఛంగా తెలుగు మాట్లాడాల్సినటువంటి మన తెలుగు వాళ్ళు సైతం కూడా అశ్లీలమైనటువంటి మాటలు ఈ భాషలో జొప్పించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంది. అంటే మాట్లాడేటప్పుడు కనీసం నేను మాట్లాడుతున్నది తప్పు అనేటువంటి భావన కూడా ఈరోజు లేకుండా పోయింది. చెడు మాట లేకుండా మనం మాట్లాడలేనటువంటి పరిస్థితికి ఈరోజు మనం చేరుకుని ఉన్నాం. అంటే అనైతికతా ధోరణి ఈ విధంగా మన భాషలో కూడా చొచ్చుకుపోయి ఉంది అంటే అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. మొన్ననే నేను ఒక పండితుడితో మాట్లాడుతున్నప్పుడు, తెలుగు భాష పండితుడు ఆయన, మాట్లాడుతున్నప్పుడు ఆయన భాషలో ఆవేశంలోకి వచ్చి ఆ తెలుగులో కొన్ని అశ్లీలమైనటువంటి పదాలను వాడేయటం జరిగింది. నేను వెంటనే ప్రశ్నించాను, ఏమిటి మీరు మాట్లాడుతున్నది ఎంత స్వచ్ఛమైనటువంటి తెలుగు అంటే అది చాలా అందంగా నాకు కనబడుతోంది, కానీ మీరు తిరిగి ఈ ఆవేశంలో మీరు మాట్లాడినటువంటి పదాలు ఆ తెలుగు భాషకే మచ్చగా ఉన్నాయి అని చెప్పినప్పుడు ఆయన బాధపడుతూ చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఈరోజు ఈ వ్యవహారం సామాన్యమైపోయింది. నేను మాట్లాడేటప్పుడు కనీసం నేను మాట్లాడేటువంటిది అశ్లీల పదమా అనే ఆలోచన కూడా నాకు లేకుండా పోతుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి ఈరోజు మన భాషల్లో ఉంది. అలాగే అశ్లీలం గురించి అయితే నేను ఇంతకు ముందు కార్యక్రమాల్లో కూడా ప్రస్తావించాను. భారతదేశంలోని ప్రతి 100 మంది విద్యార్థుల్లో 78 మంది విద్యార్థులు సుమారుగా అశ్లీలమైనటువంటి విషయాల వైపు ఎక్కువగా అవగాహన చూపుతున్నారు అనేటువంటి ఒక సర్వే నివేదికను కూడా మేము ముందుంచాను. ఈ విధంగా అశ్లీలం రోజు రోజుకు హెచ్చరిల్లిపోతోంది. ఉదాహరణకు చిన్నప్పుడు ఒక 15 సంవత్సరాలకు ముందు అశ్లీలమైనటువంటి పోస్టర్ కనబడితే తల్లిదండ్రులు తిట్టేవారు, అటువైపు చూడవద్దని చెప్పేసి వారించేవారు. కానీ ఈరోజు ఎటు చూసినప్పటికీ కూడా అశ్లీలమైనటువంటి పోస్టర్లు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ విధంగా అశ్లీలమైనటువంటి మాట లేకుండా ఈరోజు సమాజం ముందుకు వెళ్ళట్లేదు. అలాగే అశ్లీలమైనటువంటి చిత్రాలు చూడకుండా ఈరోజు మనం మన కళ్ళను జాగ్రత్త చేసుకోలేకపోతున్నాం. ఎటు చూసినా మనకు అశ్లీలం కనబడుతూ పోతుంది. ఇంకా ప్రథమమైనటువంటి అంశం లంచం గురించి మనం చూసినట్లయితే దీని గురించి ప్రత్యేకమైనటువంటి వివరణ అవసరం లేకుండా పోయింది. ఈరోజు ఎల్కేజీ విద్యార్థి దగ్గర నుంచి పీజీ పిహెచ్డి చేసినటువంటి వారి దాకా, లేకపోతే అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడి దగ్గర నుంచి ముసలివాడి వరకు కూడా ఈరోజు కరప్షన్ గురించి, లంచం గురించి మనకు తెలిసినటువంటి విషయమే. ఎన్నో వేల కోట్ల రూపాయలు ఈరోజు లంచం స్థితిలో, లంచం యొక్క అకౌంట్లోకి, ఖాతాలోకి వెళ్ళిపోతున్నాయి. భారతదేశంలోని ప్రజలకు, పేదవాళ్లకు అవసరం అవ్వాల్సినటువంటి, వినియోగించబడాల్సినటువంటి డబ్బులు ఈరోజు లంచం ఖాతాలోకి మారి అవి ఉన్నవాళ్ల జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోయినట్లయితే చెడుల జాబితా, అనైతికతా ధోరణుల జాబితా మనకు వస్తూనే ఉంటుంది. కళాలు కరిగిపోతాయి, సిరా ఆరిపోతుంది, కానీ ఈ యొక్క చెడుల జాబితా, అనైతికతా ధోరణుల జాబితా మనది అంతం కాకుండా పోతుంది. మరి ఈ విషయాన్ని గనక మనం ఒకసారి పరిశీలించినట్లయితే మరి దీనికి సమాధానం ఎక్కడ ఉంది? మరి వీటిని ఆపాల్సినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆపాల్సిన బాధ్యత ఎవరిది? ఇవన్నీ గనక మనం పరిశీలించినట్లయితే నేను ఒక గురువు గారిని ప్రశ్న అడిగినప్పుడు ఆయన అన్నాడు, ఆధ్యాత్మిక చింతనే ఈ యొక్క చెడులను దూరం చేయగలుగుతుంది మన సమాజంలోని ఆయన సమాధానం చెప్పారు. కానీ నేను కాదు, మీరు కూడా ఈ విషయాన్ని మీరు గమనించవచ్చు. ఈరోజు మన భారతదేశంలో ఆధ్యాత్మికత ఏమాత్రం కూడా అధమస్థానంలో లేదు. ఎక్కడ చూసినప్పటికీ కూడా మనకు ఆధ్యాత్మికత కనబడుతూ ఉంటుంది. ముస్లింలు అయితే మసీదులకు వెళ్తూ ఉన్నారు, హిందువులు అయితే దేవాలయాలకు వెళ్తున్నారు, క్రైస్తవులు అయితే చర్చిలకు వెళ్తున్నారు. ఇలా మసీదులు, గుళ్ళు, చర్చిలు నిండుతూనే ఉన్నాయి. అయితే ఆధ్యాత్మికత అయితే మన భారతదేశంలో ఇతోధికంగా ఉంది. కానీ చెడులు కూడా అంతే స్థాయిలో ముందుకు వెళ్ళిపోతున్నాయి.
అంటే దీనికి కారణం ఏమిటి అంటే ఆధ్యాత్మికత అయితే హెచ్చమైనటువంటి స్థితిలో ఉంది, కానీ ఏ విధమైనటువంటి స్థాయిలో హృదయాల్లో ఆధ్యాత్మికత ఉండాలో ఆ స్థాయిలో ఈరోజు ఆధ్యాత్మికత లేదు. ఉదాహరణకు మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ఇతోధికంగా తన ఆరాధనా గృహానికి వెళ్తున్నాడు. అతను వెళ్ళి ఆ దేవుని ముందు మోకరెళ్ళుతున్నాడు, సాష్టాంగపడుతున్నాడు, అతను చేసినటువంటి పాపాలకు క్షమాపణ వేడుకుంటున్నాడు. కానీ తిరిగి వచ్చి ఏవైతే చెడులు అతను సర్వసామాన్యంగా చేస్తూ ఉన్నాడో అవే చెడులు అతను చేస్తూ పోవడం జరుగుతుంది. ఒక వ్యభిచారిని వారానికి ఒకసారి తన గృహంలో ఆరాధనను పెట్టుకొని ఆమె ఆరాధనలో నేను చేసినటువంటి ఈ వారం పాటు చేసినటువంటి నా ఈ చెడులు, నేను చేసినటువంటి ఈ పాపాలు మన్నించు దేవా అని ప్రార్థిస్తుంది. కానీ మళ్ళీ వారం నుంచి అదే పరిస్థితి ఈరోజు నెలకొంటోంది. అంటే ఆధ్యాత్మికత ఏ స్థాయిలో ఉండాలో వాస్తవమైనటువంటి స్థితిలో ఆధ్యాత్మికత ఈరోజు మన భారతదేశంలో కొరవడింది. వాస్తవానికి దివ్య గ్రంథమైనటువంటి ఖురాన్ చెప్పేటువంటి విషయం ఏంటంటే, నీవు చెడును గనక నీలో కనుగొన్నట్లయితే ఆ చెడును నువ్వు త్యజించు. ఎలా త్యజించాలి అంటే, మళ్ళీ నీ జీవితంలో ఆ చెడు నీ దగ్గరికి దరిదాపులకు రాకూడదు అంటోంది. అంటే ఒక వ్యక్తి చెడు చేస్తున్నట్లయితే నేను చెడు చేస్తున్నాను అనేటువంటి భావన అతనికి కలిగినప్పుడు అతను వెంటనే ఆ చెడును మానుకోవాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటారంటే, ఒకవేళ నువ్వు ఏదైనా పొరపాటు చేసినట్లయితే, అంటే పాపం చేసినట్లయితే, అది చెడు కార్యం చేసినట్లయితే నువ్వు వెంటనే దేవునికి క్షమాపణ వేడుకో. ఆ క్షమాపణ స్వీకరించబడుతుంది. నువ్వు ఒకవేళ క్షమాపణ కోరుకున్నట్లయితే ఆ క్షమాపణ స్వీకరించబడుతుంది. కానీ క్షమాపణ స్వీకరించబడడానికి ఒకే ఒక్క షరతు ఉంది. ఆ షరతును గనక నువ్వు పాటించినట్లయితే నీ క్షమాపణ స్వీకరించబడుతుంది అంటారు. అక్కడ ఉన్నటువంటి శిష్యగణం వారు అడుగుతారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మరి ఆ షరతు ఏమిటి, ఆ ఒకే ఒక్క షరతు ఏమిటి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, నువ్వు ఏదైతే చెడు గురించి, నువ్వు చేసినటువంటి పొరపాటును గురించి క్షమాపణ అడుగుతున్నావో ఆ చెడు నీ జీవితంలో ఏ స్థితిలో కూడా మళ్ళీ నువ్వు చేయకూడదు అంటారు. అదే షరతు, నీ క్షమాపణ, నీ యొక్క వేడుకోలు స్వీకరించబడుతుంది అంటారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఈ ఆలోచన మన ప్రతి భారతీయుల్లో కూడా ఉండాలి. నేను చేస్తున్నటువంటి చెడు, లేక నా సమాజంలో ఉన్నటువంటి చెడు, నేను దీన్ని త్యజించాలి, నేను దీన్ని రూపమాపాలి అనేటువంటి కంకణం ప్రతి భారతీయుడు కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నేను లంచానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను, కానీ నేను లంచం ఇచ్చేటువంటి స్థితి రాకూడదు, లేక నేను ఎవరికి లంచం ఇచ్చేటువంటి స్థితి రాకూడదు, లేక నేను లంచం తీసుకునేటువంటి స్థితి రాకూడదు. నేను దానికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి అనేటువంటి భావన ప్రతి భారతీయుల్లో రావాలి. కేవలం ఉద్యమం చేస్తున్నాము, ఉద్యమాల వెనుక తిరుగుతున్నాము, ఉద్యమంలో జైజేలు కొడుతూ పోతున్నాము అంటే మార్పు ఏమాత్రం కూడా రాదు. స్వతహాగా మన హృదయాల్లో నుంచి ఈ మార్పు రావాలి. నేను నా సొంత పని కోసం, అది నాకు ఎన్ని వేల కోట్ల లాభాలు చేకూర్చే పని అయినప్పటికీ కూడా నేను దానికోసం లంచం ఇవ్వకూడదు, లేక ఆ పని చేసేయడం వల్ల నాకు ఎన్నో వేల కోట్ల లాభాలు కలుగుతున్నాయి అన్నప్పటికీ కూడా నేను ఆ స్థితిలో ఏమాత్రం కూడా లంచం తీసుకోకూడదు అనేటువంటి స్వభావము హృదయంలో నుంచి మన ప్రతి భారతీయుల్లో రావాలి. అప్పుడే ఈ చెడు అనేటువంటిది నాశనం అవుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇంకో భయంకరమైనటువంటి చెడు, ఈ రోజుల్లో వృద్ధాశ్రమాలు ఎక్కువవుతూ పోతున్నాయి. భారతదేశంలో వృద్ధాశ్రమాల సంఖ్య చూసినట్లయితే ప్రతి 2 మెట్రో సిటీస్ లో 1000కి పైగా వృద్ధాశ్రమాలు మనకు కనబడుతున్నాయి. అంటే నేను హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాల యొక్క నివేదిక ఇది. 1000కి పైగా వృద్ధాశ్రమాలు అక్కడ ఉన్నాయి. అంటే తల్లిదండ్రులు ఎంతగా నిరాదరణకు గురవుతున్నారు అంటే, సైబస్ అనేటువంటి ఒక సంస్థ చేసినటువంటి సర్వే యొక్క నివేదిక ఏమిటంటే, భారతదేశంలోని ప్రతి 100 మందిలో 70 మంది వృద్ధులు తమ సంతానం యొక్క నిరాదరణకు వారు గురవుతున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఆ సర్వే చెబుతోంది, నివేదిక చెబుతోంది. అంటే ఇది ఎక్కడో పాశ్చాత్య దేశాల్లో పెరిగినటువంటి ధోరణిది, పాశ్చాత్య దేశాల్లో పుట్టినటువంటి చెడు ఇది. కానీ దీన్ని మన భారతీయులు ఎంతగా దిగుమతి చేసుకున్నారంటే, స్వయంగా ఇక్కడ 100 మంది తల్లిదండ్రుల్లో 70 మంది తమ సంతానం యొక్క నిరాదరణకు వారు గురవుతున్నారంటే అంత వేగంగా మనం పాశ్చాత్య సంస్కృతిని దిగుమతి చేసుకున్నాం. ఈరోజు నేను ఇంతకు ముందు ప్రస్తావించినటువంటి చెడులన్నీ కూడా ఇటువంటివే. ఇవి భారతదేశంలో పుట్టినటువంటివి కావు. భారతదేశం అయితే ఒక సుందరమైనటువంటి మహోన్నతమైనటువంటి దేశం.
కానీ ఇక్కడ మానవులు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి పౌరులు వేగంగా బయట ప్రబలుతున్నటువంటి చెడుల్ని దిగుమతి చేసుకున్నారు. ఉదాహరణకు చూడండి, ఈరోజు మనం ఎయిడ్స్ అనేటువంటి మహమ్మారికి ఏ విధంగా చిక్కుకొని ఉన్నామంటే మొత్తం ప్రపంచంలో 2వ స్థానంలో భారతదేశం ఉంది. అంచనాల ప్రకారం 2016 వరకు ఈ భారతదేశం ఎయిడ్స్ లో మొదటి స్థానానికి చేరుకోనుంది. అయితే ఎక్కడో 1857లో సౌత్ ఆఫ్రికాలో కనబడినటువంటి ఈ రోగం, కనుగొనబడినటువంటి ఈ రోగం అమెరికాకు వ్యాపించింది, పాశ్చాత్య దేశాలకు వ్యాపించింది. పాశ్చాత్య దేశాల నుంచి చాలా వేగంగా భారతదేశంలోకి వచ్చేసింది. కానీ ఈరోజు అమెరికా లేక పాశ్చాత్య దేశాలైనటువంటి బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇవి భారతదేశం 2వ స్థానంలో ఉంటే ఈ దేశాలు ఎక్కడో 83వ స్థానంలో ఒకటి, 92వ స్థానంలో ఒకటి, 94వ స్థానంలో ఒకటి ఉన్నాయి. కానీ భారతదేశం మాత్రం 2వ స్థానంలో ఉంది. అంటే చెడుని దిగుమతి చేసుకోవడంలో మనం ఎంత వేగంగా ఉన్నామనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అలాగే మనం అక్కడ నుంచి టెక్నాలజీని, పరిజ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం. దానితో పాటు చెడుల్ని కూడా మనం దిగుమతి చేసుకున్నాం. అంటే ఆ సంస్కృతిని లేక ఆ టెక్నాలజీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీని ఎంతవరకు వినియోగించుకోవాలో, ఎంతవరకు దిగుమతి చేసుకోవాలో అంత కాకుండా దానికి ఎక్కువగా మనం అక్కడి నుంచి దిగుమతి చేసుకున్నాం. ఉదాహరణకు అక్కడ లైంగిక సంబంధాల గురించి కనుక మనం పరిశీలించినట్లయితే లైంగికమైనటువంటి సంబంధాలు వావి వరుసలకు తావు లేకుండా అక్కడ ఉంటాయి. అదే పరిస్థితి ఈరోజు భారతదేశంలో కూడా వచ్చేసింది. భారతదేశంలో దీని యొక్క పరిస్థితి ఏమిటంటే ఇక్కడ ప్రతి 2 గంటలకు ఒక బాలిక తన తండ్రిచే అత్యాచారానికి గురవుతుంది అని ఒక నివేదిక తెలుపుతోంది. ప్రతి 2 గంటలకు ఒక బాలిక తన తండ్రిచే అత్యాచారానికి గురవుతుంది. అంటే ఇక్కడ కూడా వాయు వరుసలకు సంబంధం లేకుండా పోతుంది. అంటే నేను నైతికంగా మంచిగా ఉండాలి అనేటువంటి ఆలోచనే కనుమరుగైపోతుంది అన్నమాట. మరి దీనికి ఎక్కడ లభిస్తుంది సమాధానం? మరి ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉంది అంటే స్వచ్ఛమైనటువంటి ఆధ్యాత్మికత, నిజమైనటువంటి ఆధ్యాత్మికత, హృదయాంతరాళాల్లో నుంచి వచ్చేటువంటి ఆధ్యాత్మికతే దీనికి చక్కటి పరిష్కారాన్ని చూపుతుంది. ఆధ్యాత్మికతకు నిర్వచనం ఈరోజు మారిపోయి ఉంది. ఆధ్యాత్మికత కూడా ఈరోజు భారతదేశంలో కల్తీ అవ్వనటువంటి వస్తువు ఏదీ లేదు. కల్తీ అవ్వనటువంటి వస్తువులు ఏవి కూడా మనకు భారతదేశంలో కనబడవు. ప్రతిదీ కల్తీ అవుతుంది. అలాగే మన భారతదేశంలో ఆధ్యాత్మికత కూడా కల్తీ అయిపోతుంది. అది ఎలా అంటే ఒక వ్యక్తి కొన్ని శాంతి వచనాలు పలికిన వెంటనే అతన్ని ఆరాధించడంలోనే మోక్షం ఉంది అని చెప్పేసి మన భారతదేశ వాసులు అతని వెంట పడతారు. అతని నైతికతా ధోరణి చూడరు. ఎన్నో మనకు ఇక్కడ వార్తాపత్రికల ద్వారా, మీడియా ద్వారా మనకు తెలిసేటువంటి విషయం, వేల మంది భక్తజనం అతని చుట్టూ మోకరిల్లుతారు. కానీ అతనిలో స్వయంగా నైతికతా ధోరణులు కనబడకపోవడం ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. అశ్లీలమైనటువంటి వ్యసనాలకు బానిసలైనటువంటి వ్యక్తుల్ని మనం చూస్తున్నాం. వారి వెనుక శాంతి లభిస్తుంది అని తిరిగేటువంటి 1000 కోట్ల మందిని మనం చూస్తూ ఉన్నాము. అంటే ఆధ్యాత్మికత, కల్తీ అయినటువంటి ఆధ్యాత్మికతలో మనం ఈరోజు జీవితాన్ని గడుపుతున్నాం. వాస్తవ ఆధ్యాత్మికత ఏమిటంటే అది ఒకే ఒక్కడైనటువంటి దేవుణ్ణి ఆరాధించడం. దివ్య గ్రంథమైనటువంటి ఖురాన్ అంటోంది, ఆయన అద్వితీయుడు, ఆయన నిరాకారుడు, ఆయన మహోన్నతుడు, ఆయనను మాత్రమే నువ్వు ఆరాధించు అంటుంది. ఆయన అవ్యక్త రూపుడు, ఆయన అద్వితీయుడు, ఆయన ఒక్కడు, ఆయనను మాత్రమే నువ్వు ఆరాధించు, ఇందులోనే మోక్షం ఉంది అంటుంది ఖురాన్. ఇదే విషయాన్ని మన ప్రాచీన గ్రంథాలు కూడా చెబుతున్నాయి. ఉదాహరణకు శ్వేతాస్వరోపనిషత్తులో మనం చూసినట్లయితే అందులో ఏకోహి బ్రహ్మ ద్వితీయాహి నస్తు అంటుంది. అంటే బ్రహ్మ అనేటువంటి వాడు ఆ పరమేశ్వరుడు ఒక్కడే, ఆయనను తప్ప నువ్వు రెండవ వాడిని ఆరాధించుకు, రెండవ వాడు లేడు. ద్వితీయాయి నాస్తి, రెండవది ద్వితీయం అనేటువంటిది లేదు అంటుంది. అయితే ఒకే దైవాన్ని ఆరాధించడం ద్వారా ఈ చెడులు నాశనం అవుతాయి. ఎలా నాశనం అవుతాయి అంటే ఆ ఒక్క దేవుణ్ణి విశ్వసించడం అంటే దేవుడు ఒక్కడే అని విశ్వసించడం ఒక ఎత్తు అయితే, ఆయన యొక్క గుణాలని విశ్వసించడం, ఆయన యొక్క గుణాల్లో మనిషిని సంస్కరించేటువంటి, మనిషిని ఒక ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వ్యక్తిగా జీవింపజేసేటువంటి మహోన్నతమైనటువంటి గుణం ఏమిటంటే ఆయన మనిషి చేసేటువంటి ప్రతి క్రియను కూడా చూస్తూ ఉన్నాడు. ప్రతి క్రియను కూడా ఆయన లెక్కగడుతున్నాడు. ఆ ప్రతి క్రియ యొక్క లెక్క ఆయన తీసుకుంటాడు అనేటువంటి గుణం. ఈ భావన మనిషిలో వచ్చినట్లయితే అతను సమస్త చెడుల నుంచి కూడా దూరంగా ఉంటాడు. మరి ఈరోజు ఆధ్యాత్మికత విషయంలో, ఆధ్యాత్మికత ముసుగులో జరుగుతున్నటువంటి ఈ ఘోరాలు,
వీటన్నింటికి పరిష్కారం కేవలం దేవుడు నన్ను చేస్తున్నాడు, ఆయన ఒక్కడు అనేటువంటి భావన కలిగి ఉండడం. చాలా మంది ఈ విషయాన్ని గనక మనం ప్రస్తావించినప్పుడు చాలా మంది హృదయాల్లో, చాలా మంది యొక్క మదిలో ఈ సందేహం వస్తూ ఉంటుంది. అదేమిటి అంటే, మరి ఆధ్యాత్మిక చింతన మన భారతదేశంలో ఉంది, అయితే ఆ ఆధ్యాత్మికత చింతన మరి వేరే వేరే రకాల్లో ఉంది, వేరే వేరే రూపాల్లో ఉంది. కానీ వాస్తవమైనటువంటి ఆధ్యాత్మికత ఒకే దేవుడు అనేటువంటి విషయం మనం ఎలా నమ్మాలి అని అడిగేటువంటి వాళ్ళను మనం చూస్తూ ఉంటాం. అయితే వాస్తవ ఆధ్యాత్మికత, వాస్తవ ఆధ్యాత్మిక చింతన ఒకే దేవుని ఆరాధన ద్వారా వస్తుందనడానికి నిదర్శనం ఏంటంటే, ఒక తనయుడు, ఒక పిల్లవాడు తన తండ్రికి భయపడతాడు. ఆ తండ్రి నేను చేసేటువంటి తప్పులకు ఆయన నన్ను శిక్షిస్తాడు అనేటువంటి భయం ద్వారా ఆ తనయుడు, ఆ సంతానం, ఆ పిల్లవాడు తను చేసేటువంటి చేష్టలు తండ్రికి తెలియనివ్వకుండా తండ్రి ఆజ్ఞల ప్రకారం, తండ్రికి ఆజ్ఞలకు శిరసా వహిస్తూ అతని జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తాడు. ఒకవేళ ఏమన్నా పొరపాట్లు జరిగితే అవి తండ్రికి తెలియకుండా జాగ్రత్త చేసుకోవడానికి అతను చూస్తాడు, జాగ్రత్త పడడానికి చూస్తాడు. ఒకవేళ తెలిసినట్లయితే అతను భయపడతాడు, నా తండ్రి నన్ను దీని గురించి శిక్షిస్తాడు అని చెప్పేసి. ఇదే భావన ప్రతి మనిషిలో కూడా ఉండాలి. అతను పిల్లవాడైనా, పెద్దవాడైనా, ముసలివాడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, ఎవరైనప్పటికీ కూడా ప్రతి మనిషిలో కూడా ఈ భావన ఉండాలి. నన్ను పుట్టించినటువంటి నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను చేసేటువంటి ప్రతి క్రియను కూడా ఆయన లెక్కగడుతున్నాడు. దీని ద్వారా నేను ఒకవేళ ఈ లెక్క ద్వారా నేను గనక చెడులు చేసినట్లయితే ఆయన నన్ను గట్టిగా పట్టుకునేటువంటి వాడై ఉన్నాడు. ఉదాహరణకు మనం చరిత్రను గనక పరిశీలించినట్లయితే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, నేను రోజుకు 70 సార్లు దేవుని ముందు క్షమాపణ వేడుకుంటున్నాను అంటారు. అంటే ఆయన ఏ విధంగా దేవునికి భయపడేవారు మనకు దీని ద్వారా తెలుస్తుంది. ఎటువంటి పాపం చేయనటువంటి వ్యక్తి, ఎటువంటి తప్పుడు రకాలైనటువంటి ఆలోచన ధోరణులు లేనటువంటి ఆ వ్యక్తి, ఆయన సైతం స్వయంగా నేను 70 సార్లు నేను ఒకవేళ నాకు తెలియకుండా పొరపాట్లు జరుగుతున్నాయేమోనని నేను నా దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాను, నన్ను క్షమించమని చెప్పేసి అని అంటాడు. మరి అలాగే ఈరోజు మనం తప్పుల తడకలో జీవితాన్ని గడుపుతున్నాం. మనం ఎన్నిసార్లు క్షమాపణ వేడుకుంటూ ఉండాలి? మనం ఎంతగా ఆ దేవుడు నన్ను చూస్తున్నాడనేటువంటి భయం కలిగి ఉండాలి అంటే మితిమీరినటువంటి స్థాయిలో మనం ఆ భయాన్ని కలిగి ఉండాలి. అప్పుడే ఈ సమాజంలో శాంతి, క్షేమాలు మరియు మనం సుఖ సంతోషాలతో కూడినటువంటి జీవితాన్ని గడపగలుగుతాం. మరి ఈరోజు మన ముందు ఉన్నటువంటి రెండో ప్రధానమైనటువంటి సమస్య అనైక్యత. ఈరోజు అంటరానితనం గురించి మనం మాట్లాడుకుంటున్నట్లయితే ఇదేంటి కొత్తగా అంటరానితనం ఎప్పుడో సమసిపోయింది కదా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ భారతదేశంలో ఈరోజు కూడా అంటరానితనం ఉంది. మనం ప్రకాశం, గుంటూరు జిల్లాల విలేజెస్ లోకి గనక వెళ్ళి మనం చూసినట్లయితే అక్కడ కూడా ఇప్పటికీ ప్రతి హోటల్లో 2 రకాల గ్లాసులు ఉంటాయి. ఒకటి అధమ వర్గానికి, రెండవ గ్లాసు ఉన్నత వర్గాల వాళ్ళ కోసం. ఇలా అంటరానితనం మన భారతదేశంలో ఇంకా సజీవంగా ఉంది. అంటరానితనం ఇదే కాదు, మన భారతదేశంలో అంటరానితనం యొక్క పరిస్థితి ఏమిటి అంటే ఈరోజు తన తోటి మిత్రుడు ఒకవేళ ఆస్తి సంపన్నుడై ఉన్నట్లయితే, ఆస్తి గలవాడై ఉన్నట్లయితే స్వయంగా అతని ప్రాణమిత్రుడే ఆ ఆస్తిని ఎలా దోచేయాలని ఆలోచించేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అంటే అనైక్యతా ధోరణి ఈ విధమైనటువంటి స్థితిలో ఉంది. ఇంకా హెచ్చరిల్లినటువంటి అనైక్యతా ధోరణి ఏమిటంటే ఈరోజు మనిషి తను చేసేటువంటి ప్రతి క్రియను కూడా, ప్రతి పనిని కూడా ఇతరులకు చూపడం కోసం లేక ఇతరుల మెప్పు పొందడం కోసం చేసేటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈరోజు అనైక్యతా ధోరణి ఎంతటి స్థాయిలో ఉంది అంటే ఎదుటివాడు ఏమైపోయినా పర్వాలేదు, నేను నా ఆస్తిని కూడగట్టుకోవాలి, నేను ఐశ్వర్యవంతుడైపోవాలి అనేటువంటి ఆలోచన ఈరోజు అనైక్యతా ధోరణి మనలో ఉంది. అలాగే ఆ వర్గం వారు వేరు, ఈ వర్గం వేరు వారు, ఆ మతం వారు వేరు, ఈ మతం వారు వేరు అనేటువంటి ఆలోచన ఈ పరిస్థితి ఈరోజు మనలో ఉంది. భారతదేశంలో ఈ పరిస్థితి ఇంకా అత్యధికంగా కనబడుతుంది. ప్రపంచమంతా అయితే ఉంది, మనం భారతీయులం కాబట్టి భారతదేశాన్ని మనం దృష్టిలో ఉంచుకొని మాట్లాడుకుందాం. మరి ఈ విధమైనటువంటి అనైతికతా ధోరణి ఈరోజు ప్రపంచంలో మన ముందు ఉంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి అంటే ఇక్కడ కూడా ఆధ్యాత్మిక చింతన, ఆ ఏకేశ్వరుడి ఉపాసన మాత్రమే దీనికి మనకు ఈ సమస్యకు పరిష్కారం చూపుతుంది. అది ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతను మరొక వ్యక్తితో శత్రుత్వం కలిగి ఉన్నాడు. అయితే సినిమాల్లో మనం ఎక్కువగా ఈ ఉదాహరణ చూస్తూ ఉంటాం. ఎక్కడో ఉన్నటువంటి వాడు అతని ప్రాణ శత్రువై ఉంటాడు,
కానీ చివరికి అతను తన అన్న లేక తన తమ్ముడని తెలిసినప్పుడు అతనిలో ఉన్నటువంటి ఈ శత్రుత్వం ఏదైతే ఉందో అది సమసిపోతుంది. అతన్ని ఆప్యాయంగా కలుసుకునేటువంటి మన సందర్భాలు చూస్తూ ఉంటాం. ఇది వాస్తవ జీవితంలో కూడా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు విడిపోయినటువంటి వాడు అతను తన ప్రాణ శత్రువు అయినప్పటికీ కూడా అతను తన రక్త సంబంధి కూడా తెలిసినప్పుడు అతనిలో ప్రేమానురాగాలు కనబడుతూ ఉంటాయి. ఈ శత్రుత్వం ఏదైతే ఉందో అది సమసిపోయి ఉంటుంది. ఇదే విధమైనటువంటి పరిస్థితి మనలో కూడా ఉండాలి. మానవులందరూ కూడా ఒక్కటే, వారందరూ కూడా ఒకే తండ్రి సంతానం అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఈ అనైక్యతా ధోరణి ఏదైతే ఉందో అది దూరం అవుతుంది. ఆది మానవుడైనటువంటి ఆదం వారి సంతానం అనేటువంటి భావన ప్రతి మనిషిలో కూడా ఉండాలి. ఇక్కడ మనం ప్రపంచంలో ఇక్కడ ఎలా అయితే భారతదేశంలో ఆధ్యాత్మికత కూడా కల్తీకి గురై ఉంది అంటున్నాను, అలాగే ఈరోజు ఎక్కువగా అన్యాయానికి గురవుతున్నటువంటి విషయం ఏమిటి అంటే అది మనం అంతా ఒక్కటే అనేటువంటి విషయం. ఎక్కడన్నా సామాజిక భాషను ఇవ్వాల్సి వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి కూడా అంటాడు మానవులంతా ఒకటే, భారతీయులంతా ఒకటే, భారతీయులందరూ నా సహోదరులు అనేటువంటి విషయాన్ని చెబుతూ ఉంటారు. కానీ వాస్తవ పరిస్థితులకు వచ్చేటప్పటికీ తన స్వలాభాన్ని చూసుకునే వారే కనబడతారు, కానీ తన తోటివాడు తన ఎదుటివాడు ఆయనతో కలవాలి అనేటువంటి ఆలోచన మనకు రాదు. అయితే వాస్తవానికి ఈ సమస్యకు చక్కనైనటువంటి పరిష్కారం ఏమిటంటే, మన గ్రంథాలు చెప్పేటువంటి పరిష్కారం ఏమిటంటే, నీ దేవుడు ఒక్కడైనప్పుడు, నిన్ను పుట్టించిన వాడు ఒక్కడైనప్పుడు మీరు ఇతరులు కారు, మీరు ఒకరికొకరు పరాయి వారు కాదు, మీరందరూ కూడా సమానమే, మీరందరూ కూడా ఒకే తండ్రి సంతానం అనేటువంటి విషయాన్ని మన గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. అంటే ఉదాహరణకు మనకు కనబడేటువంటి వాడు అతడు నల్లవాడైనా తెల్లవాడైనప్పటికీ కూడా అతను ఈ దేశస్థుడైనా పరాయి దేశస్థుడైనా, అతను ఏ జాతికి చెందినవాడైనా మన జాతికి చెందని వాడైనప్పటికీ కూడా అతను నా సోదరుడు అనేటువంటి భావన మనకు రావాలి. ఇది వాస్తవం కూడా, మన గ్రంథాలు చెప్పేటువంటి విషయం కూడా. కాబట్టి ఈ ఆలోచనతో మనం జీవితాన్ని గడిపినట్లయితే ఈ అనైక్యత అనేటువంటి సమస్య ఏదైతే మనపై రాజ్యం ఏలుతుందో ఇది సమసిపోతుంది. ఈ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. మరి చివరిగా ఈ ఖురాన్ సందేశ కార్యక్రమంలో నేనిచ్చేటువంటి సందేశం ఏమిటంటే, మనలో ముఖ్యంగా రావాల్సినటువంటి 2 గుణాలు ఏమిటంటే, ఒకటి నైతికత, రెండవది ఐక్యత. ఈ 2 గనక ప్రతి మనిషి హృదయంలో వచ్చినట్లయితే ప్రపంచంలోని ఏ సమస్య అయినప్పటికీ కూడా మనం ముందు నిలవజాలదు. అది ఈరోజు ఎక్కువగా చర్చించుకునేటువంటి కరప్షన్ అయినా, లేక అశ్లీలమైన, లేక ఇతరేతర సమస్యలు ఏవైనప్పటికీ కూడా ఇవేమీ కూడా మన సమాజంలో నిలవజాలవు ఎప్పుడైతే మనలో నైతికత, ఐక్యత అనేటువంటి ఈ 2 గుణాలు వస్తాయో. మరి ఈ ఖురాన్ సందేశ కార్యక్రమంలో విన్నటువంటి ఈ సందేశాన్ని మనం అందరం కూడా కేవలం వినేంత వరకు కాకుండా ఆలోచించి ఆచరించేటువంటి స్థాయికి మనం వస్తామని ఆశిస్తూ, సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వస్సలామున్ అలల్ ముర్సలీన్, వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం.